నేపాల్లోని హిమాలయ పర్వతముల నుండి ప్రవహించే హిమాలయ పర్వతములలోని ముక్తినాథ్ మందిరానికి అత్యంత సమీపాన ప్రవహించే అత్యంత పవిత్రమైన నది గండకీ నది ఇదే. దీని జన్మస్థానం టిబెట్ నుండి ప్రవహించి నేపాల్లోని హిమాలయ పర్వతముల ద్వారా భారతదేశంలో ఉన్న పవిత్రమైన గంగా నదిలో కలుస్తుంది. దీనికి మరియొక పేరు నారాయణి నది. ప్రపంచంలో కేవలం ఈ నదిలోనే సాలగ్రామాలు అనగా శిలారూపంలో ఉండే విష్ణు స్వరూపాలు లభిస్తాయి. దీనిని శ్రీ మహావిష్ణువు నివసించే నిలయంగా భావిస్తారు భక్తులు. ఈ నది ఒడ్డున చండీ శక్తిపీఠం ఉంది. సతీదేవి యొక్క చెంప పడిన ప్రదేశం. ప్రస్తుతం నేను హిమాలయ పర్వతములలో ప్రవహించే గండకీ నదిలో ఉన్నాను. 3 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహించును నది ఇక్కడ. నా వెనుక భాగంలో హిమాలయ పర్వతములు. ప్రస్తుతం వాతావరణం తీవ్రమైన చలి -0 ఉంటుంది. భక్తులు సాలగ్రామ శిలల కోసం వెతుకుతూ ఉన్నారు. ఇవే అత్యంత పవిత్రమైన శ్రీ మహావిష్ణువు నివసించే శాలగ్రామ శిలలు. సాలగ్రామ శిలలను అమ్మే ప్రదేశం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.